హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర టమాటా పులుసు కూర అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి పెద్ద సైజ్ అయితే ఒక కట్ అండి, చిన్న సైజ్ అయితే 2 కట్టలు తోటకూర తీసుకోవాలండి. అవి శుభ్రం చేసుకొని బాగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడాను కుక్కర్లోని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పెద్దవైతే కనుక 3 టమాటాలండి, చిన్నవైతే కనుక 4 టమాటాలు కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయ కూడాను ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడాను వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని ఇందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను కారం వేసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకును ఉంచుకోవాలండి. ఈలోపు ఇంకో స్టవ్ పైన చిన్న కళాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూను ధనియాలు వేసుకోవాలండి. 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూను మెంతులు వేసుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేగినంత వరకును వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారి పెట్టుకోవాలండి. ఇవి చల్లారిపోయాక చిన్న రోట్లో వేసుకొని దంచుకోవాలండి. ఇది పౌడర్ లాగా చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలాగా దంచుకొని పెట్టుకోవాలండి. ఇంక ఇది రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఇంక ఇది మనకి ఉడికిపోయిందండి. ఇది మనకు కొంచెం 1/2 కప్పే వాటర్ పోసాం కాబట్టి ఇలాగ సరిపోద్దండి. ఎక్కువ పోసారంటే ఇది మరీని పల్చగా అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా కూడాను మెదుపుకోవాలండి. ఇలాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇది ఇలాగా మెదుపుకున్నాక ఇంకా మనకి ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఈ కూరకి తాలింపు అనేది మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగినంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 ఎల్లుల్లిపాయలు దంచుకున్నవి వేసుకోవాలండి. ఒక 3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇవి ఇలాగ వేగిపోయాక ఇందులోకి కొంచెం ఇంగు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి తోటకూర, అదంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక మనం ముందుగానే దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆ పొడి కూడాను ఇందులో వేసుకొని ఒకసారి ఇదంతా కూడాను ఇలాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఇందులోకి కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర టమాటా పులుసు కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.